రక్షణ సముద్ర భద్రతలో భారత్ ఆస్ట్రేలియా బలమైన భాగస్వాములని ఆస్ట్రేలియా ఉప ప్రధాని రిచర్డ్ మార్లెస్ పేర్కొన్నారు. ఉగ్రవాదంపై భారత్కు సంఘీభావం తెలిపారు. భారత్ పర్యటనకు వచ్చిన రిచర్డ్ మార్లెస్ ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్తో విడివిడిగా సమావేశమయ్యారు. ఇరు దేశాల రక్షణకు సంబంధించిన అంశాలపై నేతలు చర్చించారు. వివరాలు చూద్దాం. ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరాటానికి ఆస్ట్రేలియా సంఘీభావం తెలిపింది. భారత్లో పర్యటిస్తున్న ఆస్ట్రేలియా ఉప ప్రధానమంత్రి రిచర్డ్ మార్లెస్ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో భేటీ అయ్యారు. ఆ దేశ రక్షణ మంత్రి కూడా అయిన రిచర్డ్ మార్లెస్ ఇరు దేశాల రక్షణకు సంబంధించిన అంశాలపై కూలంకషంగా చర్చించారు. పశ్చిమ సరిహద్దులో భారత్ ఎదుర్కొంటున్న సవాళ్లను రాజ్నాథ్ సింగ్ ఆస్ట్రేలియా ఉప ప్రధానికి వివరించారు. కశ్మీర్లోని పెహల్గాంలో పర్యాటకులపై జరిగిన దారుణమైన ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా ఆపరేషన్ సింధూర్ చేపట్టినట్టు చెప్పారు. That this meeting is happening at a time when India is facing extreme challenges at our western border, and we have taken steps in response to barbaric incident in Kashmir. We thank Australia for its support on this issue. We shall be talking more about this later in the meeting. రక్షణ సముద్ర భద్రతలో భారత్ ఆస్ట్రేలియా బలమైన భాగస్వాములని రిచర్డ్ మార్లెస్ పేర్కొన్నారు. ఉగ్రవాదంపై భారత్కు సంఘీభావం తెలిపారు. We want to make clear that Australia stands with India and all countries in combating terrorism. We acknowledge and we welcome the stoppage in military activity. We see this as an act of Indian leadership. But we will continue to work with India as we combat terrorism in all its forms. అంతకుముందు ఢిల్లీలోని మానక్షా సెంటర్లో మార్లెస్కు గార్డ్ ఆఫ్ ఆనర్ లభించింది. ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారక చిహ్నం వద్ద ఆస్ట్రేలియా ఉప ప్రధాని పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.